హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం ట్యాప్ ఫిల్టర్స్, ట్యాప్ ఫోమ్స్, అలాగే మిక్సర్ సెట్ లెగ్స్, ఫ్లష్ ట్యాంక్ స్పేర్స్ గురించి చెప్తానండి. ఇది వచ్చేసి ట్యాప్ ఫిల్టర్స్ అండి. చిన్నపిల్లలు షవర్లో ఆడుకోవడానికి కావాలని అడుగుతున్నారు, ఈ మధ్యని పెట్టాము. ఇవి వచ్చేసి ట్యాప్ ఫోమ్స్. ఇది చూడండి, ఆ షవర్ అనమాట. అది చిన్నపిల్లల షవర్ అని చెప్పాను కదండి, ఇదే. ఏం లేదండి, నార్మల్ పీవీసీ ట్యాప్కి చక్కగా తీసేసి పెట్టేస్తే ఇలా వస్తుంది. పిల్లలు చక్కగా సరదాగా ఆడుకోవడానికి బాగుంటుంది అనమాట. చూడండి, ఇలా తీసి మామూలుగా జస్ట్ ఇలా ప్రెస్ చేసి ట్యాప్ ఆన్ చేస్తే చాలా చక్కగా షవర్ లాగా వస్తుంది అనమాట. పిల్లలు చక్కగా సరదాగా ఆడుకోవడానికి బాగుంటుంది. ఇది వచ్చేసి ట్యాప్ ఫిల్టర్ అండి. మనకు ఒక్కోసారి బయట నుంచి ట్యాప్స్లో నుంచి వాటర్ వచ్చేటప్పుడు దుమ్ము వస్తూ ఉంటుంది కదా, దానికోసం అండి ఇది. వడపోత అనమాట ఇది. ఇది కూడా అంతే, సేమ్ అలా తీసేసి జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే చాలు ట్యాప్కి. దానిలో డస్ట్ అంతా ఈ వడపోతలో ఉండిపోతుందండి. తర్వాత దాన్ని తీసి మామూలుగా రిమూవ్ చేసుకొని మళ్ళీ కడిగేసి శుభ్రం చేసుకొని మళ్ళీ దాన్ని పెట్టి ఫిక్స్ చేసేసుకోవచ్చండి. చూడండి, బాగుంది కదండి. ఇలాగైతే అయితే డస్ట్ అంతా చక్కగా అందులో ఉండిపోద్ది, మనకు ప్యూర్ వాటర్ వస్తుంది అనమాట. ఇదేంటంటే ఒకసారి ఓపెన్ చేసుకొని చూపిస్తాను. ఇలా విడిగా తీసేసుకొని దానికి నెట్ ఇలా విడిగా వచ్చేస్తుందండి. చక్కగా క్లీన్ చేసేసుకొని మళ్ళీ పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. మళ్ళీ కొత్త దానిలాగా మళ్ళీ వాడుకోవచ్చు. దానిలో డస్ట్ అంతా పోయి మళ్ళీ ప్యూర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, వాటర్ ట్యూబ్కి స్పీడ్ ఎక్కువగా రావాలంటే ఈ కనెక్టర్ కొత్తగా వచ్చిందండి. ఈ వైట్ ఉన్న వైపు, స్టెప్స్ ఉన్న వైపు వాటర్ ట్యూబ్కి పెట్టుకోవాలి. వాటర్ ట్యూబ్ పెట్టుకొని ఇక్కడ ఇలా తిప్పుతూ ఉంటే మనకు ఫోర్స్ అన్నది పెరుగుతూ ఉంటుందండి. చూడండి, కొత్తగా వచ్చిందండి ఈ మధ్య. కొంతమంది బిల్డింగ్లు తడపడానికి ఫోర్స్ సరిపోతే వేరే వేరే ఎలక్ట్రికల్ పైప్లను అవన్నీ పెడతారు కదా, అలా కాకుండా ఇది పెట్టుకోండి, సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి ఫ్లష్ ట్యాంక్స్ అండి. ఫ్లష్ ట్యాంక్స్, దాని లోపల స్పేర్స్ అనమాట. ఇది వచ్చేసి ఫ్లష్ ట్యాంకు. చూడండి, దీని లోపల ఉండే స్పాట్లు అనమాట ఇవి. లాంగ్ బెండు, సైఫాను, ఫ్లోట్ వాలు, బుష్లు మొత్తం అండి. మనకి ఫ్లష్ ట్యాంక్లో ఉండేది మెయిన్ పార్ట్లు ఇవేనండి. మిగిలిందంతా బయట ఉండే ట్యాంకే. ఇవి కూడా విడిగా ఉంటాయండి. చూడండి, ఈ ఫ్లష్ వాలు, ఫ్లోట్ వాలు, సైఫాను, ఫ్లష్ ట్యాంక్ సైడ్ లివర్ ఉంటుంది కదా, బటన్, అదనమాట ఇది. ఈ మొత్తం కిట్గా వస్తాయండి. అలా అవసరం లేదు మనకి దానికి సపరేట్ అన్నా కూడాను విడిగా కూడా ఇస్తాం అనమాట. దాన్ని సపరేట్గా విడిగా పార్ట్లు కూడా తీసుకోవచ్చు. ఫ్లోట్ కావాలంటే ఫ్లోట్ వాల్ విడిగా, సైఫాన్ విడిగా, లివర్ విడిగా, దానికి సపరేట్గా విడిగా కూడా ఇస్తామండి. ఇవన్నీ దానికి వేసుకుంటే సరిపోతుంది. ట్యాంక్ ఏం కొనవసరం లేదు. ట్యాంక్ కొనాలంటే మినిమం 550 కాడ నుంచి స్టార్టింగ్ అనమాట. అలా కాకుండా ఫ్లష్ ట్యాంక్ మామూలుగా ఉంచేసుకొని లోపల స్పేర్ మార్చేస్తే మీకు కొత్త ట్యాంక్ లాగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ మిక్సర్ లెగ్స్ అండి. మనకి మిక్సర్ సెట్లు ఉంటాయి కదా, దాని బ్యాక్ సైడ్ వేసుకునే లెగ్స్ అనమాట. అడ్జస్ట్మెంట్ లెగ్స్ అంటారు వీటిని. ఇవి వచ్చేసి మన దగ్గర విడిగా కూడా ఉంటాయి అనమాట. కొంతమంది బిగించేటప్పుడు ఇవి ఇరిగిపోతూ ఉంటాయి అనమాట, ఓవర్ టైట్ వేయటం వల్ల. అలాంటప్పుడు ఆ లెగ్స్ తీసుకొస్తే దానికి సూటబుల్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఇందులో మనకి జాగ్వారు, ప్లంబరు, హిండ్వేరు, ఆల్ కంపెనీ లెగ్స్ కూడా దొరుకుతాయి అనమాట. నేను ఒరిజినల్ అండి జాగ్వార్. ఇది వచ్చేసి ప్లంబరు. అలాగే హిండ్వేరు, ప్యారీవేరు, దానికి సంబంధించిన లెగ్స్ కూడా విడిగా ఉంటాయండి మన దగ్గర. నెక్స్ట్ వచ్చేసి ఇదేంటంటే, మిక్సర్ సెట్ దగ్గర హ్యాండ్ షవర్లు ఉంటాయి కదండి, ఆ హ్యాండ్ షవర్ పెట్టుకోవడానికి సంబంధించింది క్లచ్ అంటారు దీన్ని. వాల్కి ఫిక్స్ చేసి హ్యాండ్ షవర్ బిగించుకొని దాన్ని స్టాండ్లో యూజ్ చేసుకుంటారు అన్నమాట. ఇది క్లచ్ అంటారు. ఓకేనండి. ఇవి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, మనకి వాటర్ ప్యూరిఫైర్లు ఉంటాయి కదా, దానికి సంబంధించిన వాల్స్ అండి ఇవి. ఆర్ఓ వాటర్ ఫిల్టర్లు ఉంటాయి కదా, దానికి వేయడానికి వాల్స్ అనమాట. కొత్తలో ఇచ్చినప్పుడు అవి వైట్ మెటల్ వచ్చి ఇరిగిపోతాయండి. అలాంటప్పుడు ఇవ్వండి మన దగ్గర ప్యూర్ బ్రాస్ అనమాట. ఇది బ్రాస్ మీద స్టీల్ కోటింగు. ఇవి కూడా విడిగా ఉంటాయండి. వాల్ బాగుంది, ఓన్లీ నిప్పలే కావాలన్నా విడిగా కూడా ఇస్తామండి. ఇందులో కూడా 2 సైజులు ఉంటాయి, 30కి అరంగడం. ఇది వచ్చేసి అరంగడం అనమాట. చిన్న ట్యూబ్లు ఉంటాయి కదా, దానికి సెట్ అవుతుంది. ఇందాక ఫస్ట్ చూపించింది వచ్చేసి 3/4 సంబంధించింది. అలాగే ఇందులో పీవీసీ కూడా ఉంటాయండి వాల్స్, నట్టు వాలు. ఇందులో కూడా పీవీసీలో కూడా ఉంటాయి అన్నమాట. చూసారా, ఇది పీవీసీది. దానికి సపరేట్గా అవైలబుల్లో ఉంటాయండి. ఓకేనా, చూడండి ఒకసారి. ఓకేనండి, ఇదండి ఈరోజు వచ్చేసి స్పేర్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, యూరినల్ వాష్ బేసిన్లు ఉంటాయి కదండి, దానికి సంబంధించిన ర్యాక్ బోల్ట్ అనమాట ఇవి. వాల్కి బిగించుకునే బోల్ట్లు. ఓకేనండి, ఇవండి ఈరోజు వచ్చేసి స్పేర్స్.
ఓకేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, రేపు మరికొన్ని స్పేర్స్తో ముందుకు వస్తాను. అంతవరకు సెలవండి.